సునీల్ బాబు పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మీడియా ద్వారా జాతీయ మాల మహానాడు సంఘం తరపున మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, పడాల సునీల్ బాబుపై జనవరి 9వ తారీఖు రాత్రి 10:50 నుండి 11 గంటల ప్రాంతంలో సామిరెడ్డి నగర్లో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ బైక్పై వెళ్తుండగా దాదాపు 20 మంది నాగరాజు యాదవ్, ఆయన తమ్ముడు మరి వారి అనుచరులు దారికి కాపు కాచి సునీల్ పడాలపై రాట్లు కర్రలతో దాడి చేసి కాలు చెయ్యి విరగొట్టినప్పటికీ, హత్యాయత్నం చేసినప్పటికీ ఈనాడు 3 టౌన్ పోలీసు వారు నిమ్మకు నీరెత్తినట్లుగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, దళితులను చంపిన, దాడులు చేసిన, హత్యలు చేసిన, మానభంగాలు చేసిన దర్యాప్తుల పేరుతో దళితుల కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తారా అని ఈనాడు మేము ప్రశ్నిస్తున్నాము. మొన్న 13వ తారీఖు పడాల సునీల్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మేము అతని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఆయన మాకు చెప్పింది ఏమిటంటే, నేను సోషల్ మీడియాలో నాగరాజు యాదవ్పై పోస్ట్ పెట్టినందుకు జీర్ణించుకోలేక నాగరాజు యాదవ్, అతని తమ్ముడు, వారి అనుచరులు నాపై కాపు కాచి దాడి చేసి హత్యాయత్నం చేశారని, కాలు చేయి విరగొట్టాడని ఆవేదనతో నాకు ఎవరు అండగా నిలవడం లేదని, అన్నా మీరు ఏ విధంగానైనా నాకు న్యాయం చేయండి అని మమ్మల్ని అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా అనంతరం నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పెనుగొండ శేషయ్య గారిని కలిసి వివరణ కోరగా ఇప్పటికే 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, వెంటనే 4-5 రోజుల్లో దాడి చేసిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకు వారం రోజులైనప్పటికీ 3 టౌన్ పోలీసు వారు సునీల్ పడాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నాగరాజు యాదవ్, అతని తమ్ముడు మరియు వారి అనుచరులను అరెస్టు చేసి సునీల్ పడాలపై దాడి చేసిన వారిపై SC ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి హత్యాయత్నం కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం తరఫున ఈనాడు మేము మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసును CBIకి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.